వారం రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మాతో వస్తానంటావేంటి? చదువు పాడైపోదు? నాన్నగారు మాత్రం చిన్నప్పుడు చదువులు మానేసి పెయింటింగ్లని శిల్పాలు చెక్కాలని తిరగలేదా? అందుకే మద్రాసులోని జాన్ డికిన్సన్ అండ్ కంపెనీ వారిని కలుసుకుని క్రోనో మెగాఫోన్ కోసం ఆర్డర్ పెట్టాను. వాళ్ళు గోమాంట్ అండ్ కంపెనీ నుంచి 1908లో క్రోనో మెగాఫోన్ని తెప్పించి ఇచ్చారు. భారతదేశంలో అంతకుముందు ఎప్పుడూ కనీ విని ఎరుగని సినిమా యంత్రం అది. ఆ యంత్రాన్ని తెప్పించి పని చేయించి చూసేదాకా నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. క్రోనో మెగాఫోన్తో మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ హాల్లో మొదటి ప్రదర్శన ఏర్పాటు చేశాను. బంగారు, త్వరగా రా, టైం అయిపోతుంది. ఏమండి కొంచెం ఆగండి. ఏంటి? ఏమిటండి ఆ కంగారు? తలపాగా కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు. నేను పెడతాను, ఉండండి. విక్టోరియా హాల్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనం ఆలస్యం కాకూడదు. పద పద. కంగారు పడకండి, అంతా బాగానే జరుగుతుంది. పదండి. కంగారులో బూట్లేసి కూడా మర్చిపోకండి. అలాగే. ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? మొన్న క్రోనో మెగాఫోన్ కొన్నాం కదా, విక్టోరియా పబ్లిక్ హాల్లో ఫస్ట్ షో. నా భార్య ఇచ్చిన సలహాతో, ధైర్యంతో నా ఫోటో స్టూడియోను కుదవపెట్టి 30,000 రూపాయలతో క్రోనో మెగాఫోన్ కొన్నాను. లండన్లో సినిమా వ్యాపారంలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అనే సంస్థ అధినేతలు ఈ క్రోనో మెగాఫోన్ని తయారు చేశారు. బకింగ్హామ్ రాజభవనంలో 5వ జార్జ్ ప్రభు, మేరీ రాణిల సమక్షంలో వారు ఈ సాధనంతో తొలి ప్రదర్శన ఇచ్చారు. ఆయనకి చదువు వంటబట్టక, ఏ ఉద్యోగము లేక ఇలా వ్యాపారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు నాన్నగారికేం తక్కువ? ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక వ్యాపారం చేస్తూ దర్జాగా బ్రతకడం లేదా? ఏంట్రా పెద్ద ఆరిందాలాగా మాట్లాడుతున్నావు? ఈ సమాజానికి డాక్టర్లు, ఇంజనీర్లే కాదమ్మా, కవులు, కళాకారులు కూడా అవసరమేనని మా మాస్టర్ గారు చెప్పారు. నేను కూడా నాన్నగారితో కలిసి వ్యాపారమే చేస్తాను. నోర్మోయ్. సభాష్రా, నా కొడుకు అనిపించుకున్నావు. పద. సినిమాలే కాదు, చదువులు కూడా అంతే ముఖ్యం. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. పద. అలాగే నాన్నగారు. విక్టోరియా పబ్లిక్ హాల్, హియర్ వి కమ్. കാണാനായിട്ട്